The theme of this skit is క్రీస్తు లేని క్రిస్మస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాడు. బర్త్డే పార్టీ అంటే మీకు తెలుసు కదా, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ వ్యూస్, వాళ్ళ హడావుడి, వాళ్ళ యాక్షన్ చూస్తూ ఉంటే మంచి ఫన్ వస్తుంది. లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. ఏంటి మేడం ఓ టెన్షన్ పడిపోతున్నారు? ఏమీ లేదు, బర్త్డే పార్టీ ఎలా జరుగుతుందా అని భయంగా ఉంది. టెన్షన్ మత్లో, ఆల్ విల్ బి వెల్. సరే కానీ ఇంకా ఎవరు రాలేదు. ఇంతకీ మీరు ఇన్విటేషన్స్ కరెక్ట్గా ఇచ్చారా? ఎస్ నేను అందరికీ ఇన్విటేషన్స్ కరెక్ట్గా ఇచ్చాను. మన వాళ్ళందరూ ఐఎస్టీలో వస్తారు. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. అందరూ హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తారు. సరే కానీ ఫుడ్ విషయంలో కానీ రిసీవింగ్లో కానీ ఒక్క మాట కూడా రాకూడదు. ఎస్ వారు ఎలాంటి వారైనా కానీ మనం నవ్వుతూ రిసీవ్ చేసుకోవాలి, అంతే కదా? అమ్మయ్య, మా లేడీస్ వచ్చేసారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thanks for coming. 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 Start చేయనా? Hey, see my dress, how nice it is. So beautiful, so elegant, just looking like a wow. అబ్బో, నా నగలు చూడు ఎలా ఉన్నాయో. See my new hairstyle, how nice it is. We are looking so beautiful kada. ఇక్కడ అందరికన్నా మనమే సూపర్ ట్రెండింగ్గా ఉన్నాము కదా. మేమైతే బర్త్డే కోసం సపరేట్గా షాపింగ్ చేసాం. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. మైకి. అరే మామ, వాసన మస్తు వస్తుంది కదరా. ఇంతకీ మెన్యూ ఏముంటుందో ఏమో. అరే మామ, ఈరోజు చికెన్ ఫుల్ కుమ్మాలరా. అవునరా, నేనైతే ఈ బర్త్డే పార్టీ కోసం అనేసి ఆఫీస్ బంగొట్టి వచ్చినా కాకా. అరే మామ, చికెన్ ఉంటుందారా? అరే, ఈ నాన్ వెజ్ లేకపోతే నేను ఫుల్ డిసప్పాయింట్ అవుతారా. నాన్ వెజ్ పూరా, మెన్యూ పూరా నాన్ వెజ్ ఇయరా మామా. అరే మామ, నేను నీతోనే ఉంటాను రా. అవునరా, మనది బ్లడ్ రిలేషన్ కంటే గొప్పదిరా ఫుడ్ రిలేషన్. వీడికి ఎప్పుడు తిండి గోలు. అసలు వీడి పేరు శివన్ అని కాకుండా ఫుడ్ ఇవెన్ అని పెట్టాల్సిందిరా. అబ్బో, మీరేమన్నా తక్కువ. ఎప్పుడు చూడండి నగలు బట్టలు అనుకుంటా షో ఆఫ్ చేస్తారు. హే గాయ్స్, మీరు ఎప్పుడు నగలు, జ్యువెలరీస్, శారీస్ వీటి గురించే మాట్లాడతారు. కానీ నన్ను చూడండి, నేను ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తెచ్చాను. అబ్బో, బయట చూడడానికి అంత హడావిడి ఉంది, లోపల ఏముందో ఎవరికి తెలుసు. నేను చెప్పను, నేను చెప్తే మీరు షాక్ అవుతారు. ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్. అవును, చేతులంటి ఖాళీగా ఉన్నాయి, ఫ్రీగా తినేద్దామని వచ్చారా? క్యాష్యూ బ్రో, చిల్ బ్రో, మేము కూడా ఇస్తాం, కానీ మీలాగ అందరికీ చూపించుకోం. ఓ ఇజ్ ఇట్? మీరు 100 200 తెచ్చిస్తారులే, నాకు తెలీదా? అట్లాంటి సీక్రెట్స్ చెప్పకూడదు బ్రో. కూల్. అక్క బర్త్డే బాయ్ ఇక్కడే ఎక్కడ ఉంటాడు చూడు. బర్త్డే బాయ్ సంగతి తర్వాత కానీ ఫస్ట్ అయితే కేక్ ఆర్డర్ పెట్టారా? కేక్ ఆర్డర్ పెట్టారా? కేక్ ఆర్డర్ ఇచ్చాను, వస్తూ ఉంటుంది.
अरे यार डेकोरेशन तो देखा मस्त है बाप. हाँ यार एकदम किराक. నా ఇన్స్టా అకౌంట్ లో చాలా ఫాలోవర్స్ ఉన్నారా. ఈ బ్యాక్గ్రౌండ్ తో ఒక మంచి రీల్ తీయాలి. ఈ బ్యాక్గ్రౌండ్ కి మంచి రీల్ తీసి మంచి మ్యూజిక్ యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే ఫుల్ వైరల్ అవుతాం కాకా. పదరా సెల్ఫీస్ దిగుదాం. ఆగండి బర్త్డే బాయ్తో దిగితే హ్యాపీ ఫీల్ అవుతాడు. అంత టైం మనం వెయిట్ చేయలేంరా. ఫస్ట్ మనం దిగుదాం. బర్త్డే బాయ్ తోని లాస్ట్ పార్టీ ఇలా కూడా దిగొచ్చు. ఓకే కేక్ వచ్చింది, అందరూ రండి. అసలు ఎంత హడావుల్లో మన బర్త్డే బాయ్ డే. I see him. I'll go get him. Hey Zeddy, why are you sitting here alone? ఎవరితో మాట్లాడును? రెడీ ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? నన్ను ఎవరు నాతో ఉండట్లే. It's okay, come. Everyone is waiting for you. It's your birthday. అరే నాకు జెడీని ఈ సీన్లో చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందిరా. ఏంటిది రాది? మనం కూడా ఇంతే కదరా, ప్రతి క్రిస్మస్కి క్రీస్తుని మర్చిపోయి బాధ పెట్టుంటాం కదరా. అవునురా, మనం జీసస్ని మర్చిపోయి జ్యువెలరీ, ఫుడ్, పార్టీంగ్ అవన్నీ మీద ఫోకస్ చేసి దేవుడు కూడా ఇలానే బాధపడి ఉంటాడు కదా. అవును, జెడీలాగే జీసస్ కూడా చాలా బాధపడి ఉంటాడు. అవును కదా, మనం కూడా ఇలానే చేసుంటాం కదా. మనం ఈ క్రిస్మస్ కన్నా వరల్డ్ థింగ్స్ మన ఫోకస్ తీసేసి క్రీస్తుని ఫాలో అవుతాం. లెట్స్ సెలబ్రేట్ క్రిస్మస్ విత్ క్రీస్త్. హ్యాపీ క్రిస్మస్. The reason And for suddenly this season is Jesus Jesus. Christ. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.